శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి ఈ వారంలో రెండు ప్రధాన గ్రహాల మార్పుతో వీళ్ళ యొక్క జీవన విధానంలో, ఆర్థిక స్థితిలో చాలా వరకు గొప్ప మార్పు రావడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే శుక్రగ్రహ ప్రవేశం. రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి ఆకర్షణ, కాన్ఫిడెన్స్ పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క జీవన విధానంలో, లైఫ్ స్టైల్లో కొద్దిగా మార్పు కనబడుతూ ఉంటుంది. గతంలో కన్నా కొద్దిగా ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించడం, అలాగే అందం మీద, అలంకరణ మీద ఎక్కువగా శ్రద్ధ పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక ప్రయాణం చేసినప్పుడు, ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు కొద్దిగా స్పెషల్గా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగానే మీరు కూడా కనబడుతూ ఉంటారు. అంటే ఇక్కడ పంచమ స్థానాధిపతిగా రాశి యందు ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్, అంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు కాబట్టి అది సినిమా, టీవీ, మీడియా రంగం వారికి, లేదంటే ఏదన్నా ఒక ఆర్ట్ కలిగి ఉన్న వారికి అనూహ్యంగా ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు వృత్తిపరమైన అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మీ యొక్క టాలెంట్ను గుర్తించి ఎవరైనా మీకు ఒక మంచి అవకాశం ఇవ్వడం కానీ, ఆఫర్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ దశమాధిపతి గురువుతో శుక్రుడు కలియడం వల్ల సాధారణంగా గురువు ఇతరులో ఉన్నటువంటి ప్రతిభను గమనించి వారికి అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల కంపల్సరీగా మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన అవకాశాలు రావడం 100% జరుగుతుంది. దీంతోపాటు ఇంకొక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. ఇది యువతి యువకులకు మాత్రమే. పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు, అంటే సప్తమం వివాహ బంధానికి కారణమవుతుంటుంది. పంచమం అన్నది పరస్పరం ఇష్టపడడానికి కారణమవుతూ ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక మిథున రాశిలో రాశి అందే కలియడం వల్ల ఎస్పెషల్లీ మిథున రాశి వారికి ప్రేమ వివాహాలు అనుకూలించే అవకాశం ఉన్నది. అది వివాహం వరకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఏదో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోనో, నిశ్చితార్థం చేసుకోనో ఈ విధంగా ఇద్దరు కూడా ఒకటయ్యే అవకాశాలు చాలా వరకు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళడం మంచిది. అటు వృత్తిపరమైన అవకాశాలు వస్తాయి, వివాహపరమైన అవకాశాలు వస్తాయి. అంటే వివాహ అవకాశం రావడం కన్నా ఎస్పెషల్లీ ఇష్టమైన వారికి, ఎవరితో అయితే మనం జీవితాంతం కలిసి నడుద్దాం అనుకున్నామో వారితో వివాహం కుదరడం అన్నది నిజంగా ఈ రాశి వారికి ఒక పూర్వజన్మ పుణ్యంగానే మనం భావించవచ్చు. ఇక ధనస్థానంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ధనస్థానంలో ఉంటూ రవితో కలిసి ఉండడం వల్ల ఏదో ఒక వేడుక, ఏదో ఒక ఫంక్షను, ఏదో గెట్ టుగెదర్ లాగా నలుగురు, అంటే నలుగురు అంటే నలుగురు కాదు, ఈ విధంగా మీ కుటుంబంలో కలియడం, ఏదైనా ఒక మంచి విషయం కోసం చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ వరకు ఏదైనా ఒక వ్యాపారపరమైన అవకాశం కానీ, ప్రభుత్వపరమైనటువంటి అవకాశం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి విద్వత్తుకి తగిన గుర్తింపు వస్తుంది. మంచి గురువు లభిస్తాడు. మీరు కూడా చాలా వరకు కొత్త విషయాలు తెలుసుకొని మీరే ఒక గురువుగా మారడానికి ఇది అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక ఫైనల్గా మనకి ఈ వారంలోనే మారినటువంటి కుజుడు షష్ఠ లాభాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వల్ల స్థిరాస్తులు, భూములపై ఉన్నటువంటి రుణాలు ఏవైనా ఉంటే అవి తీర్చివేసే ప్రయత్నం చేస్తారు. భూములపై ఉన్నటువంటి లావాదేవీలు, అన్నదమ్ములతో ప్రాబ్లమ్స్, దాయాదులతో ఇబ్బందులు, ఇతర కబ్జాల వల్ల చికాకులు ఇవన్నీ క్లియర్ అయి మీ ఆస్తి ఏదైతే ఉంటుందో అది మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి కొంతమందికి మీ యొక్క స్థిరాస్తిని బాగు చేసుకోవడమో, గృహం నిర్మించుకోవడమో, స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడమో జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ మిథున రాశి వారికి రెండు శుభగ్రహాలు రాశి యందు ఉండడం వల్ల చేసే ప్రతి కార్యక్రమం కూడా మంచి జరుగుతుంది. అలాగే మంచి వారి యొక్క సహకారం కూడా సంపూర్ణంగా రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మరి శని వక్రగమనంలో ఉండడం వల్ల వృత్తి మారదాం అనుకునే వాళ్ళకు కూడా ఒక గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే ఈ వారం ప్రత్యేకంగా ఈ రాశి వారు చేసుకునే పరిహారం ఏంటంటే, మరి శుక్రుడు రాశి యందు ప్రవేశించాడు కాబట్టి మరి ఏదైనా ఒక కనకదార స్తోత్ర పారాయణ కానీ, శ్రీ సూక్త పారాయణ కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ పారాయణ చేయడం వల్ల శుభం జరిగే అవకాశం ఉంది.
అలాగే ఏదైనా ఒక మీకు ఇష్టమైన రోజు, మీకు అనుకూలమైన రోజు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఒక 2 డజన్లో డజనో తమలపాకులు, ఒక 6 దానిమ్మ ఫలాలు మంచివి మచ్చలు లేనివి చూసుకొని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఇవ్వడం వల్ల మీకున్నటువంటి విజయ అవకాశాలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం పదే పదే వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అని పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంతో పాటు మీ పేరున ఏమైనా ఆస్తి ఉంటే, మీ తండ్రి గారు తల్లి గారు సంబంధించినటువంటి ఆస్తి ఏమైనా ఉంటే అది మీకు ఊర్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ వాస్తు ప్రభావం మీ మీద చూపడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో మీరు ఎక్కడ నివసిస్తున్నా ఆ ప్రదేశంలో అంటే ఆ గృహంలో అదే వాస్తు దోషం అన్నది మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి పనులు వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పని సక్సెస్ అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా కానీ ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారితో మీ గృహాన్ని ఒకసారి చక్కగా పరిశీలించుకొని ఏవైనా దోషాలు ఉంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకంలో శుభ ఫలితాలు శుభగ్రహ దశలు వచ్చినప్పుడు అవి సాధారణంగా జరగకుండా పోవడానికి మన గృహమే, మనం నివసిస్తున్నటువంటి గృహమే ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అలాగే చెడు ఫలితాలు జాతకంలో వచ్చినప్పుడు ఉదాహరణకి ఏలినాటి శని వచ్చినా, జాతకంలో రాహుదశ వచ్చినా అవి ఇమీడియట్గా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే మనకు గృహం కరెక్ట్గా ఉంటే చెడు గ్రహాలు కూడా మనకి చెడు ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఏ నమ్మినా నమ్మిపోయినా శాస్త్రం అన్నది ప్రతి ఒక్కరి మీద, ప్రతి మతం వారి మీద అది ప్రభావం చూపుతూ ఉంటుంది. విశ్వాసం ఉన్నవారు కంపల్సరిగా మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే కంపల్సరిగా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా సరిచేసుకొని అలాగే మేము చెప్తున్నటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకున్నా కూడా ఆ ఫలితం మీరు తొందరగా పొంది విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం గృహం కట్టిన తర్వాత ఆ గృహం యొక్క ఫలితం అంటే చెడ్డ ఫలితం కానీ మంచి ఫలితం కానీ 7 సంవత్సరాలు తర్వాత మాత్రమే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మనకు బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది కానీ అది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ చెడు ఫలితం మాత్రం చాలా ఇమీడియట్గా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం జాతకం ఎంత ముఖ్యమో మన జాతకంలో ఫలితాలు రావాలంటే మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సో ఎవరైనా ఒక మంచి వారితో కనీసం అనుభవం ఉన్నటువంటి మీ పెద్దవారితో అయినా చూపించుకుంటే వారు ఇచ్చిన సలహా ప్రకారం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అది సరి చేసుకుంటే 100% మీ జీవితం, మీ జీవితాలు మీతో పాటు అందరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.